పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష అధికారులకు సూచించారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని, నవంబర్ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్తీక మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆర్డీఓ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వందవాసి శివకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా 22 అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం. అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో, ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్. అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి, భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా. సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని, మీడియా మిత్రుల సమక్షంలోని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్, ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 మంత్కి. ఎందుకంటే దీపారాధన అవన్నీ, దీపోత్సవం అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం. ఈఓ గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి శైవ క్షేత్రం కూడా అయితే ఇంకెక్కడ 2,000 మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు. మన అటు గుంటూరు జిల్లా పెద్దకాకని మల్లేశ్వర స్వామి టెంపుల్, తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ దేవస్థానం తరఫున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సోమవారాలు భక్తులు సుమారు 20 నుంచి 25,000 మంది వరకు ఇచ్చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువైపుగా ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒక వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే, గతంలో నేను నియోగా పనిచేసినప్పుడు కొంచెం వెనకపోక గార్డెన్ తోట అదంతా అప్పుడు కొంచెం కంపల్సరీతో ఉంటే దాన్నంతా కూడా పరిస్థితులు చేయించి భక్తుల్ని తోటలో దీపాలు పెట్టుకునేవాళ్ళని. కొంచెం అటుపక్క కూడా శివలింగం ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఒక దీపాలు పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి భక్తులను కూడా గమనించి పక్క భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉత్సవంలో అత్యంత వైభవంగా ఆకాశదీపంతో మొదలైంది. దానిలో భాగంగా ఈరోజు మనము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగబడింది. దానిలో భాగంగా ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక పౌర్ణమి రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకొని దీపాలు పెట్టుకొని వాళ్ళకు ప్రార్థన చేసుకోవడానికి. అందువలన ఈ స్వయంభూ అయిన శైవక్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించిన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశస్తి. అందువలన ఈ స్వయంభూ క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 3 కంచి పట్టు శారీస్ 4,500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.